హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మా గార్డెన్లో చాలా అందంగా పూసినటువంటి ఒక తీగ మొక్కను మీకు పరిచయం చేయబోతున్నాను. చూడండి, ఈ మొక్క పేరు క్లెమాటిస్. ఇది మన ఊళ్ళల్లో కంచెల మీద, చెట్ల మీద పాకే తీగలాగా ఇది కూడా పెరుగుతుందన్నమాట. మనం కనుక ఫెన్సింగ్కి దగ్గరగా కనుక పెంచితే ఇది ఫెన్సింగ్ మొత్తం కప్పేస్తుంది. వీడియోలో మీరు అదర్ సైడ్ ఫెన్సింగ్ చూస్తున్నారు కదా, ఇక్కడ కూడా సేమ్ అలానే ఉంటుంది. కానీ ఈ మొక్క వల్ల మా ఫెన్సింగ్ పూర్తిగా కవర్ అయిపోయింది. ఈ మొక్క యొక్క ప్రత్యేకత ఏమిటంటే, ఇది వేసవి కాలంలో అంటే సమ్మర్లో చాలా వేగంగా పెరుగుతుంది. దీనికి ప్రత్యేకమైనటువంటి కేరింగ్ ఏం అవసరం లేదు. జస్ట్ వాటరింగ్ చేస్తే చాలు. మనం ఎటువంటి ఫెర్టిలైజర్స్ కానీ ఏమీ వేయక్కర్లేదు. దానంతటా అదే సులభంగా పెరిగేటువంటి ఇది తీగ మొక్క అన్నమాట. మీరు చూస్తున్న ఈ చిన్నటి తెల్లటి పువ్వులు గుత్తులు గుత్తులుగా పూస్తాయి. పువ్వుల మధ్యలో ఉండేటువంటి సన్నని పసుపు మరియు తెలుపు రంగు రేకులు దీనికి మరింత ఆకర్షణను ఇస్తాయి. అలాగే ఈ పువ్వులు జాస్మిన్ లాగా మంచి సువాసనను కూడా కలిగి ఉంటాయి. ఈ మొక్క యొక్క స్టెమ్ లేదా కాండాన్ని కనుక మనం గమనించినట్లయితే, మొదట్లో అది లేత ఆకుపచ్చ రంగులో ఉన్నప్పటికీ తరువాత వయసు పెరిగే కొద్దీ అది పర్పుల్ కలర్లోకి మారుతుందన్నమాట. ఇది చాలా బలమైన కాండంగా తయారై ఫెన్సింగ్ని కానీ లేదా గోడల్ని కానీ పట్టుకొని ఈ తీగ మొక్క పాకుతుందన్నమాట. ఈ మొక్కకు ముందుగా చిన్న చిన్న లేత ఆకుపచ్చ రంగులో ఉండేటువంటి మొగ్గలు వస్తాయి. ఈ మొగ్గలు కొద్ది కొద్దిగా మెల్లగా పెరిగి కొద్ది రోజుల్లో తెల్లటి అందమైన పువ్వులుగా వికసిస్తాయి. ఒక్కో పువ్వుకు 4 రేకులు ఉండి మధ్యలో లేత పసుపు రంగులో ఉండే కేసరాలు పువ్వుకు మరింత అందాన్ని తీసుకొస్తాయి. ఈ పువ్వులు తేనెటీగలు, సీతాకోక చిలుకలను కూడా బాగా ఆకర్షిస్తాయి. ఒకే కొమ్మపై చాలా మొగ్గలు కలిసి రావడం వల్ల అవన్నీ ఒకేసారి పూసినప్పుడు మొత్తం మొక్క తెల్లని పూలతో ఎంతో అందంగా కనిపిస్తుంది. ఫ్రాన్స్లో ఈ మొక్క చాలా చోట్ల కనిపిస్తుంది. పెద్దగా సంరక్షణ అవసరం లేకుండానే బాగా పెరిగినటువంటి తీగ మొక్క ఇది. మొక్కలు అంటే ఇష్టపడే వాళ్లకు, తమ ఇంటి చుట్టూ పచ్చదనం పెంచాలి అనుకునే వాళ్లకు ఈ తీగ మొక్క చాలా మంచి ఎంపిక అన్నమాట. ఈ మొక్క ఆకులు కూడా లేత నుంచి ముదురు ఆకుపచ్చ రంగులో చాలా తాజాగా కనిపిస్తాయి. ఆకులు మృదువుగా, అంచులు కొద్దిగా అలలుగా ఉండి చూడటానికి చాలా అందంగా ఉంటాయి. పూలు లేకపోయినా కూడా ఈ ఆకులే ఈ మొక్కకు మంచి అందాన్ని తీసుకొస్తాయి. ఆకులు దట్టంగా పెరగడం వల్ల ఈ తీగలు ఫెన్సింగ్ని లేదా గోడల్ని పట్టుకొని పాకుతూ పచ్చగా కప్పేస్తాయి.